హాయ్ ఫ్రెండ్స్, శాంత స్టార్ ఛానల్కి స్వాగతం. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఒక సాంగ్ పాడుతూ ఉన్నాను. బందిపోటు మూవీ, తెలుగు మూవీ. అది ఎన్టీ రామారావు, కృష్ణకుమారి నటించినటువంటి మూవీ. అది చాలా చాలా బాగుందండి. బందిపోటు అని మూవీ. ఇప్పుడు సీన్లా వచ్చేది ఈ పాట అంతను కూడా శ్రీనివాసపురం తాలూకులో మా ఊరు. ఆ ఊరిలో మా బావి దగ్గర ఉండే మామిడి చెట్లన్నీ వస్తుండాయండి. బాగా కాసిండాయి చూడండి మామిడికాయలు. ఇప్పుడు పాట పాడదాము. ఊహల గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహల గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే వలదన్న వినని మనసు కలనైన నిన్నే తలచు. వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు. తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు. ఊహల గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే నన్ను కోరి చేరిన బేళ దూరాన నిలచేవేళ. నన్ను కోరి చేరిన బేళ దూరాన నిలచేవేళ. నీ హానతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా. ఊహల గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే భువి మల్లె పందిరి వేసి భువి పెళ్ళి పీటలు వేసి భువి మల్లె పందిరి వేసి భువి పల్లి పీటలు వేసి నెరవెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసి. ఊహల గుసగుసలాడే మన హృదయములు ఎలలుగే. ఫ్రెండ్స్, ఈ సాంగు మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాట చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు అందరూ కూడా లైక్ చేస్తే ఎంత బాగుంటుందండి. ఎంతో సంతోషం అవుతుంది కదా. అందరూ లైక్ చేయండి. ఈ శ్రీనివాసపురం తాలూకులో చూడండి మామిడి చెట్లు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. ఎక్కడ చూసినా మామిడి చెట్లేనండి. మేము కూడా ఎకరాలే వేసినాము. ఒక 2 ఎకరాలు 3 ఎకరాలంతా తోపు ఉంది మామిడి తోట. చాలా బాగుంది. బాగా మామిడికాయలు కాస్తాయండి. అంతాను కూడా తోటలో అమ్మేస్తారు. వాళ్ళకి ఎన్ని మాండ్లు కావాలో అన్ని పెట్టుకుంటారు. మిగతావన్నీ అమ్మేస్తారండి. మేము కూడా అంతేనండి. ఎన్ని కాయలు మాండ్లు కావాలో అన్ని పెట్టుకొని మిగతావన్నీ అమ్మేస్తాం మేము కూడాను. ఈ శ్రీనివాసపురం తాలూకే మామిడి తోటకి చాలా పవిత్రమైన జాగా అండి. అక్కడ బాగా పండుతాయి మామిడి తోటలో మామిడికాయలు. ఇది మన కర్ణాటకకే పేరైండే శ్రీనివాసపురం అండి తాలూకు. ఫ్రెండ్స్, ఈ ఊహల గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే అని ఈ సాంగు ఎన్టీఆర్, కృష్ణకుమారి
ఇద్దరు కూడా ఎంత బాగా నటన చేశారంటే అంత బాగుందండి. ఇది చాలా చాలా బాగుందండి ఈ మూవీ కూడా. నేను చూశాను ఈ ఫిలము. అంటే నేను పుట్టినప్పటికి లేదు ఈ ఫిలం వచ్చినలాదు, కానీ నేను మొబైల్లోనే చూశాను. పాత ఫిలము. ఆ రోజుల్లో ఎలా నాట్యం చేస్తుండ్రి ఆడవాళ్ళు, ఈ కృష్ణకుమారి వాళ్ళు, ఎన్టీఆర్ వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తూ ఉండ్రి అంటే అది అంత సింపుల్గా, అది ఎంత బాగా నటన చేస్తూ ఉండరంటే అంత బాగా నటన చేస్తూ ఉండ్రి. ముఖములానే చూపించేతరండి వాళ్ళు. నాట్యం అంతాను ముఖములానే చూపిస్తూ ఉండ్రి. ఎగిరేది, గంతులేసేది అవంతా లేవండి. ఊరికే ఒక 2 అడుగులు అట్లా ఇట్లా వేసి చేతులు తిప్పి ఆ మొగములా ఆ కన్నుల్లానే చూపిస్తూ ఉంటారు నాట్యం అంతాను కూడా. అంత బాగా నటిస్తూ ఉండ్రి పాత రోజుల్లో. ఈ రోజుల కంటే పాత రోజుల్లోనే బాగా పాటలు రాశారండి. చాలా చాలా అర్థపూర్వకమైనటువంటి పాటలు రాశారు. చాలా బాగా రాశారు అప్పట్లో. ఈ పాటకి అర్థము ఎంత బాగుందంటే అంత బాగా ఉంది. అర్థం చేసుకోవాలి అంతేకాని ఆ పాటకి ఎంతో అర్థం ఉందండి. ఆ రోజుల్లో ఎంత తల ఉపయోగిస్తూ ఉండరంటే అంత మైండ్ ఉపయోగించి పాటలు రాస్తూ ఉండ్రి. అంత బాగుండేది. ఆ పాడడానికి కూడా అంతే ఇంపుగా ఉండేది. ఇప్పుడు రోజుల కంటే పాత రోజులే బాగా బెటర్గా ఉండేది అనిపిస్తుందండి. పాటలు రాసేకి, పాటలు పాడేకి కూడాను. అంత అందమైనటువంటి సీన్లు, కానీ కలరింగ్ లేదు అప్పట్లో. పాత పిక్చర్లకి కలరింగ్ లేదు పాపము. కలరింగ్ ఉండింటే ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉండేదో ఆ రోజుల్లో పిక్చర్లు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.